మూవీ లవర్స్ వెల్కమ్ టు ఓటీటీ వైబ్స్. ఈ వీడియోలో నేను మీకు ఓ రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన ఒక థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో భరత్ ఒక బ్యాచిలర్ ఇంటికి వస్తాడు, అది కూడా నైట్ టైంలో. ఇంకా లోపలికెళ్తే పార్టీ జరిగిన వాతావరణం కనిపిస్తది. అదంతా చూసి సరదాగా మాట్లాడుతూ ఎవరిది పార్టీ, ఏంటి సంగతి అని అడుగుతూ ఒక ప్లేస్ చూస్తాడు. ఆ ప్లేస్ చూసి షాక్ అయ్యి ఏం జరిగింది అని అడుగుతాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే హయ్యర్ స్టడీస్ కోసం బాలు, అర్జున్, వెంకట్, సాయి అండ్ సతీష్ వీళ్ళందరూ యుఎస్కి వస్తారు. అయితే ఒకరోజు అర్జున్కి కాల్ వస్తుంది. ఒక అమ్మాయి కాల్ చేసి యుఎస్లో జాబ్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటుంది అని అడుగుతుంది. దానికి అర్జున్ ఇక్కడ బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో పక్క మిగతా వాళ్ళు బాలు బర్త్డేకి పార్టీ చేసుకోవడం గురించి మాట్లాడుకుంటారు. ఇంకా సీన్ కట్ చేస్తే బాలు బర్త్డేకి వెంకట్ ఇంట్లోనే మంచిగా అరేంజ్మెంట్స్ చేస్తాడు. ఇంకా బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. బీర్లు, అమ్మాయిల డాన్సులు అలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో బాలుని ప్రాంక్ చేయాలి అని ఒక మందు బాటిల్లో వెంకట్ టాయిలెట్ పోసి బాలు చేత అందరూ కలిసి తాగిస్తారు. అలాగే కేక్ కటింగ్ అని బాలు ఫేస్ని కేక్లో ముంచుతారు. అండ్ ఇంకా బర్త్డే బంప్స్ అని బాలుని బాగా కొడతారు. అప్పటికే బాలు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా చాలు ఆపేయండి అని అడుగుతూనే ఉంటాడు. అయినా కూడా ఆపకుండా బాలుని నలుగురు పైకి లేపి ఊపుతారు. ఆ ప్రాసెస్లో అలా సడన్గా బాలు పక్కనే ఉన్న గ్లాస్ టీపై పైన పడిపోతాడు. గ్లాస్ కూడా పగిలిపోతుంది. అలా అందరూ షాక్ అవుతారు. బాలుకి ఏమైంది అని వెంకట్ దగ్గరికి వెళ్ళి చూస్తే బాలు చనిపోయి ఉంటాడు. సో ఇంకా బాలు చనిపోయాడని అందరూ షాక్లోనే ఉండిపోతారు. ఆ టైంలో వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అదే టైంలో బాలుకి ఫోన్ వస్తుంది. బర్త్డేకి విష్ చేయాలని వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్కి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే కాలింగ్ బెల్ కూడా మోగిద్ది. ఎవరా అని వెళ్ళి చూస్తే పోలీసులు. అసలే ఫ్రెండ్ చనిపోయాడు, ఈ టైంలో పోలీసులు ఏంటా అని ఇంకా టెన్షన్ పడతారు. ఈ పోలీసులేమో వాళ్ళ ఐడి కార్డ్స్ అడిగి మీ పక్కింటి వాళ్ళు మీ మీద న్యూసెన్స్ కంప్లైంట్ ఇచ్చారు అని అంటారు. సారీ సార్, ఫ్రెండ్ బర్త్డే అయితే పార్టీ చేసుకుంటున్నాం అంతే, మళ్ళీ ఈ మిస్టేక్ రిపీట్ చేయము అని చెప్పి పంపిస్తారు. ఇంక లోపలికెళ్తే సాయి ఏమో పోలీసులకి నిజం చెప్పేద్దాము అని అంటాడు. అసలే దేశం కాని దేశంలో ఉన్నాము, ఈ విషయం పోలీసులకు చెప్తే మన కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయిద్ది అని మిగతా వాళ్ళు అంటారు. ఇంకో పక్క బాలుకి వాళ్ళమ్మ కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటది. ఇంకా ఇలా కాదు అని అర్జున్ వాళ్ళ బ్రదర్ భరత్కి కాల్ చేద్దామని అనుకుంటారు. భరత్ ఒక లాయర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ చెప్తాడేమో అని ఫోన్ చేసి పిలిపిస్తారు. సో ఇంకా మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు కదా, భరత్ రావడం, ఒక ప్లేస్ చూసి షాక్ అవుతాడు అని. అదే బాలు బాడీని చూసి షాక్ అవుతాడు. ఇంకా ప్రెజెంట్కి వస్తే భరత్ టెన్షన్ పడుతూ ఏంటిది, ఎలా జరిగింది ఇదంతా అని అడిగితే బర్త్డే బంప్స్ అని కొడుతూ బై మిస్టేక్ అలా పడిపోయాడు అని అందరూ చెప్తారు. దానికి భరత్కి కోపం వచ్చి బర్త్డే బంప్స్ అని మరీ ఇలా కొట్టుకుంటారా, మనుషులేనా మీరసలు అని అందరినీ తిడతాడు. ఇంకా నలుగురు వచ్చి భరత్ని రిక్వెస్ట్ చేస్తూ నువ్వే మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అంటారు. ఇంకో పక్క బాలుకి వాళ్ళమ్మ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటది. సో భరత్ బాగా ఆలోచించి ఈ విషయం గురించి ఇంకెవరికైనా తెలుసా అని అడిగితే లేదు, ఇక్కడున్న మన 5 మెంబర్స్కి మాత్రమే తెలుసు అని అంటారు. ఇంకా భరత్ ఏమో ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళకి జరిగిన విషయం చెప్పేయండి అని అంటాడు. అలాగే వాళ్ళని కన్విన్స్ చేయండి, ఆంటీ ఇది పొరపాటున యాక్సిడెంట్లుగా అయ్యింది, అనుకుని చేసింది కాదు, దయచేసి పోలీస్ వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పొద్దు, చెప్తే మా కెరీర్ స్పాయిల్ అయ్యిద్ది అని చెప్పండి అని అంటాడు. ఈ లోపు బాలు వాళ్ళమ్మ సతీష్కి ఫోన్ చేస్తుంది. అంటే బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని సతీష్కి కాల్ చేస్తుంది. అప్పటికే ఆమె 2 సార్లు కాల్ చేస్తే సతీష్ కట్ చేస్తాడు. మళ్ళీ కట్ చేస్తే డౌట్ వస్తుంది అని థర్డ్ టైం లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటాడు కానీ టెన్షన్తో కూడిన భయం వల్ల నిజం చెప్పలేక బాలు పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు, అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. బాలుతో మాట్లాడాలని వాళ్ళమ్మ మళ్ళీ సతీష్కి కాల్ చేస్తే ఈసారి భరత్ ఫోన్ తీసుకుని బాలు చనిపోయాడు అని జరిగిందంతా చెప్పేస్తాడు. అలా చెప్పి భరత్ చాలా ఏడుస్తాడు. ఈసారి బాలు వాళ్ళ నాన్న కాల్ చేసి చాలా ఆవేశంగా బాలుకి ఫోన్ ఇవ్వండి, ఏంటి ప్రాంక్ చేస్తున్నారా, బాలుకి ఫోన్ ఇవ్వండి లేకపోతే ఒక్కొక్కరిని చంపేస్తాను అని అరుస్తాడు. సో బాలు వాళ్ళ నాన్న మాటలకి అందరూ భయపడుతున్నారని భరత్ ఫోన్ తీసుకొని అంకుల్ బర్త్డే బంప్స్ అని ఏదో యాక్సిడెంట్లుగా అయిపోయింది, బాలు చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాట విని బాలు వాళ్ళ నాన్న కాల్ కట్ చేస్తాడు.
వెంకీ ఏమో బాలు వాళ్ళ నాన్న పోలీసులకు చెప్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. అలా చాలా సేపు తర్వాత వెంకీకి వాళ్ళ నాన్న కాల్ చేసి, "బాలుని ఏం చేశారు? మీరే చంపేశారంట. బాలు వాళ్ళ నాన్న పోలీసులు, ఎమ్మెల్యేలు అని ఇంటికొచ్చి గొడవ చేస్తున్నాడు" అని తిడతాడు. అలా వాళ్ళ పేరెంట్స్ అందరికీ విషయం తెలిసిపోతుంది. ఈలోపు వెంకీ కజిన్ ప్రవీణ్ భరత్‌కి కాల్ చేస్తాడు. ప్రవీణ్ ఒక డాక్టర్. వెంకీ వాళ్ళు ఉంటున్న ఇంటి రెస్పాన్సిబిలిటీ అండ్ మెయింటెనెన్స్ అంతా ప్రవీణ్‌దే. సో భరత్‌కి కాల్ చేసి, "ఏంటి బాలు చనిపోయాడంట. నాకు విషయం తెలిసింది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు?" అని అంటాడు. అయితే ప్రవీణ్ కూడా ఆ కంట్రీలోనే ఉంటాడు. సో భరత్ ప్రవీణ్‌ని ఇంటికి రమ్మంటాడు. ప్రవీణ్ ఏమో నాకు నైట్ షిఫ్ట్ ఉంది. మార్నింగ్ వస్తాను అని అంటాడు. తర్వాత భరత్ అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "మీ పేరెంట్స్‌కి కాల్ చేసి, మేం కావాలని చేయలేదు. ఏదో యాక్సిడెంటల్‌గా అయిపోయింది. పోలీసులు ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు. చెప్తే మా కెరీర్‌లు స్పాయిల్ అయిపోతాయని కన్విన్స్ చేయండి" అని అంటాడు. సో అలా అందరూ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసి కన్విన్స్ చేస్తూ ఉంటారు. అలా మార్నింగ్ అయిపోయిద్ది. ఇంకా భరత్‌కి, సతీష్‌కి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి, "మేము బాలు వాళ్ళ నాన్నతో మాట్లాడాము. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు" అని చెప్తారు. ఆ మాటకి వాళ్ళందరూ ఇంకా టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఇంకా బాలు బాడీని ఏం చేయాలి అని అనుకునే టైంలో ప్రవీణ్ వస్తాడు. ప్రవీణ్‌కి జరిగిందంతా చెప్పి ఎవరు ఎవరికీ చెప్పరంట. సో అందరూ కన్విన్స్ అయ్యారు. ఇంకా బాడీని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాము అని భరత్ అంటాడు. ఇంకా ప్రవీణ్ భరత్‌ని "నీతో మాట్లాడాలి" అని ఒక రూమ్‌కి తీసుకెళ్ళి, "నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వాళ్ళు చేసిన మిస్టేక్‌కి నువ్వెందుకు రిస్క్ తీసుకుంటున్నావు? నా వల్ల కాదు. పోలీసులకి తెలిస్తే లైఫ్ పోతుంది. నేను ఈ రిస్క్ తీసుకోలేను" అని తిడతాడు. అదే టైంలో వెంకీ వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. "ఇక్కడ మేము ఎవరికీ ఏమీ చెప్పము. మీరంతా జాగ్రత్తగా చూసుకోండి" అని మాట్లాడుతుంటాడు. ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే, ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని వెంకీ వాళ్ళ ఫాదర్ చూసుకుంటారు. ప్రవీణ్‌ని చదివించి అబ్రాడ్ పంపించి ఆ ఇల్లు కూడా ఇస్తాడు. సో ఆ ఇంట్లోనే వెంకీ వాళ్ళు ఉంటారు. సో ప్రవీణ్‌కి రిస్క్ తీసుకోవడం ఇష్టం వెంకీ వాళ్ళ నాన్న వల్ల వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇంకా ప్రవీణ్ కాల్ కట్ చేసి చాలా ఆవేశంగా వెంకీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "ఎంత పని చేశారు మీరు? మీ వల్ల మేము రిస్క్‌లో పడుతున్నాము" అని చాలా పచ్చిగా తిడతాడు. ఇంకా ప్రవీణ్ మాట్లాడుతూ, "నేను హెల్ప్ చేస్తాను. కానీ న్యూట్రల్‌గా ఉంటాను. పొరపాటున ఈ విషయం గురించి పోలీసులకు తెలిస్తే అంతా మీరే చేశారు. నాకేం సంబంధం లేదు అని నేనే ముందు వాళ్ళకి చెప్పేస్తాను" అంటాడు. దానికి వెంకీ వాళ్ళందరూ ఓకే అంటారు. సో ఇంకా బాలుని ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు భరత్ వచ్చి, "బ్యాక్ యార్డ్‌లో పూడ్చిపెడదాము. కానీ ఈ ఇంటిని మీరు కొనాలి. అప్పుడు ప్రవీణ్‌కి ప్రాబ్లమ్ ఉండదు" అని అంటాడు. అందుకు వాళ్ళందరూ ఓకే అంటారు. అలాగే పోలీసులు పర్టిక్యులర్‌గా బాలు గురించి సెర్చ్ చేయరు కాబట్టి, బాలుకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ తీసేయాలి. లైక్ యూనివర్సిటీలో అడ్మిషన్, బ్యాంక్ అకౌంట్స్ ఎక్సెట్రా అన్నీ అంటాడు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాలు నేమ్‌తో ఉన్న అన్ని రికార్డ్స్‌ని తీసేస్తారు. ఈవెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేపిస్తారు. ఇంకా బాలు నేమ్‌తో ఇండియాకి ఒక ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేపిస్తారు. అంటే బాలు అనే పర్సన్ యూఎస్‌లో లేడు అనేలా అన్నీ క్లియర్ చేస్తారు. ఇంకా ఆ టైంలో భరత్‌కి కాల్ వస్తది. ఆ కాల్ మాట్లాడి భరత్ టెన్షన్ పడటం చూసి ఎవరు కాల్ చేశారు అని అర్జున్ వాళ్ళడిగితే, బాలు పేరెంట్స్ యూఎస్ వస్తున్నారంట అని భరత్ చెప్తాడు. ఇప్పుడేం చేయాలి అని అందరూ టెన్షన్ పడుతుంటే, ఫస్ట్ బాలు బాడీని క్లీన్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఇలా చూస్తే బాగోదు అని భరత్ అంటాడు. అలా అందరూ కలిసి బాలు బాడీని క్లీన్ చేసి ఒక దగ్గర పడుకోబెడతారు. చేస్తే ఒక రూమ్‌లో వెంకీ, సాయి, సతీష్ అండ్ అర్జున్ వాళ్ళుంటారు. బాలు చనిపోవడానికి రీజన్ వెంకీ పార్టీ అరేంజ్మెంట్స్ చేయడం వల్లే అని సాయి అనేసరికి వెంకీ సాయితో గొడవ పడుతూ ఉంటాడు. ఇంకా అర్జున్, సతీష్ వాళ్ళ ఇద్దరి గొడవని ఆపి, "మన ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు. వాడింక తిరిగి రాడు. ఇప్పుడు మీరు కూడా కొట్టుకొని చనిపోతారా? బాలు వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి. అసలే వాళ్ళ నాన్న పోలీసులు, ఎమ్మెల్యేలు అంటున్నాడు" అని తిడతాడు. ఇంకో పక్క వేరే రూమ్‌లో భరత్ అండ్ ప్రవీణ్ భరత్‌తో మాట్లాడుతూ, "మనం చిన్నప్పటి నుంచి బర్త్‌డేస్ చేసుకున్నప్పుడు చాలా సార్లు కొట్టుకున్నాం. కానీ ఎవరూ చనిపోలేదు. బట్ బాలు అలా ఎలా చనిపోయాడు? మీరు బాలు బాడీని క్లీన్ చేస్తున్నప్పుడు నేనొకటి అబ్జర్వ్ చేశాను. బాలు బాడీ మీద చిన్న గాయం లేదు. బ్లడ్ మార్క్స్ లేవు. పైగా బాడీ అంతా పింకిష్ కలర్‌లా మారిపోయింది. ఎలా అలా అని అంటాడు. అంటే బాలుని ఎవరైనా ఏమైనా చేసుంటారు అని నువ్వు డౌట్ పడుతున్నావా? అని భరత్ అంటే, దానికి ప్రవీణ్, "ఏమో నేను కరెక్ట్‌గా చెప్పలేను కానీ మనం ఒక పని చేద్దాం. ఎవరికీ తెలియకుండా ఒక్కొక్కళ్ళని మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇలా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు" అని అనుకుంటారు. అలా ప్రవీణ్, భరత్ ఎవరికీ డౌట్ రాకుండా ఒక్కొక్కరిని క్వెషన్ చేస్తుంటారు.
బాలుకి ఏమైనా గొడవలున్నాయా? మీరందరూ ఎలా ఉండేవారు? అని అడుగుతారు. కాసేపయ్యాక ప్రవీణ్, భరత్ ఇద్దరూ రూమ్‌లోకి వచ్చి అందరిని క్వెషన్ చేశాం. కానీ ఎలాంటి యూజ్ లేదు. అయినా ఫ్రెండ్‌ని చంపితే వాళ్ళకేం వస్తుంది అని ఇద్దరూ అనుకుంటారు. కానీ ప్రవీణ్‌కి మాత్రం బాలు బాడీ మీద గాయం లేకపోవడం, బాడీ పింకిష్ అవ్వడం దాని మీదే డౌట్‌గా ఉంటుంది. అప్పుడే భరత్‌కి ఒక విషయం గుర్తొచ్చి బాలు రూమ్‌కి ప్రవీణ్‌ని పిలుస్తాడు. ఇన్వెస్టిగేషన్‌లో ఒకడు బాలుకి ఆస్తమా ఉందని, స్కిన్ ఎలర్జీ కూడా ఉందని చెప్పుంటారు. సో, అలా బాలు ఇన్హేలర్, స్కిన్ ఎలర్జీ టాబ్లెట్స్‌ని భరత్ ప్రవీణ్‌కి చూపించి, బర్త్‌డే టైంలో అందరూ బాలుని కొట్టడం వల్ల తనకి ఊపిరాడలేదు. అండ్ ఇంకా స్కిన్ ఎలర్జీ టాబ్లెట్స్ వల్ల స్కిన్ పింకిష్‌గా అయ్యుంటుంది అని భరత్ అంటాడు. ప్రవీణ్ ఆ ఇన్హేలర్‌ని, టాబ్లెట్స్‌ని చూస్తాడు కానీ, బాలు డెత్ గురించి తన డౌట్ ఇంకా క్లియర్ అవ్వదు. అలా ఆలోచిస్తూ ప్రవీణ్ భరత్ దగ్గరికి వెళ్తే, భరత్ ఏమో తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడే ప్రవీణ్‌కి ఆల్మండ్స్ గుర్తొచ్చి అన్ని బాత్రూమ్స్‌లో ఉన్న డస్ట్‌బిన్స్‌ని చెక్ చేస్తాడు. అలా ఒక బాత్రూమ్ డస్ట్‌బిన్‌లో పొటాషియం సైనైడ్ అనే పాయిజన్ బాటిల్ దొరుకుతుంది. ఆ బాటిల్‌ని భరత్‌కి చూపించి, ఇది ఆల్మండ్స్ ఫ్లేవర్‌తో ఉండే పొటాషియం సైనైడ్. ఇందాక నువ్వు ఇచ్చిన ఇన్హేలర్‌లో మెడిసిన్ ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయ్యింది. అలాగే ఆ టాబ్లెట్స్ కూడా నార్మల్ ఎలర్జీకి వేసుకునే టాబ్లెట్స్. సో, బాలు చనిపోవడానికి రీజన్ మెడిసిన్ కాదు. ఈ పొటాషియం సైనైడ్. ఇది ఆల్మండ్ స్మెల్ వస్తుంది అని అంటాడు. కానీ ఆ పాయిజన్ బాలు మాత్రమే తీసుకునేలాగా దాన్ని దేంట్లో కలిపుంటారు అని భరత్ ఆలోచిస్తున్నప్పుడు ప్రవీణ్‌కి ఒకటి గుర్తొస్తది. సాయిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు బాలుని ప్రాంక్ చేయడానికి బాటిల్‌లో యూరిన్ పోసాము అని చెప్తాడు. సో, ఆ బాటిల్‌లో కలిపే ఛాన్స్ ఉందని ప్రవీణ్ ఆ బాటిల్‌ని తెస్తాడు. సో, ఆ బాటిల్ లాస్ట్‌లో ఏదో కలిపినట్టు ఉంటుంది. ఇంకా ప్రవీణ్ సాయిని ఒక రూమ్‌లోకి పిలిచి, ఇందాక బియర్ బాటిల్‌లో యూరిన్ పోసారు అని చెప్పావు. ఎవరు పోసారు అని అడిగితే, ఇద్దరు పోసారు. ఒకడు వెంకీ పోసాడు. అది కూడా కిచెన్‌లో పోసాడు అని అంటాడు. మరి ఇంకొకరెవరు అని అడిగితే, అర్జున్ పోసాడు. పైన బాత్రూమ్‌లోకి వెళ్లి మరీ పోసాడు అని చెప్తాడు. అదే పాయిజన్ బాటిల్ దొరికిన బాత్రూమ్. సో, బాలు చనిపోవడానికి రీజన్ అర్జున్ అని ప్రవీణ్‌కి, భరత్‌కి అర్థమవుతుంది. ఇంకా సాయిని పంపించి అర్జున్‌ని పిలిపిస్తారు. అలా అర్జున్ లోపలికి రాగానే భరత్ అర్జున్‌ని బాగా కొడతాడు. కానీ ప్రవీణ్ ఏమో భరత్‌ని వెనక్కి లాగుతుంటాడు. ఇంకా అర్జున్ భరత్‌తో మాట్లాడుతూ, "నువ్వు ఈ కంట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది?" దాదాపు 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్‌లో మా గురించి ఒక్కసారైనా ఆలోచించావా? అని ఏడుస్తూ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి అర్జున్ భరత్‌కి ఒక సిస్టర్ ఉండేది. పేరు శ్వేత. తనకి జాబ్ వచ్చిందని తన బర్త్‌డే రోజు పేరెంట్స్‌తో అర్జున్‌తో కలిసి కేక్ కట్ చేస్తూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటది. సో, ఆ టైంలో శ్వేతకి ఎవరో కాల్ చేసి బయటికి రావాలి అని అంటారు. ఇంకా శ్వేత టెన్షన్‌గా వెళ్తూ ఉంటే అర్జున్ వచ్చి ఎక్కడికి అని అడుగుతాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తది. కానీ నైట్ అయినా కూడా శ్వేత ఇంటికి రాకపోయేసరికి అర్జున్ ఇంకా వాళ్ళ నాన్న కలిసి శ్వేత ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తారు. మొత్తం అంతా వెతుకుతారు. అలా అర్జున్ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర పోలీసులుంటారు. ఏమైంది అని పోలీసుల్ని అడిగితే అర్జున్‌ని వాళ్ళ ఫాదర్‌ని హాస్పిటల్‌లో మార్చురీకి తీసుకొని వెళ్తారు. అక్కడ పోలీసులు ఒక అమ్మాయి బాడీని చూపించి, "ఈ అమ్మాయిని గుర్తుపడతారా?" అని అడుగుతారు. ఆ బాడీ అర్జున్ వాళ్ళ సిస్టర్‌ది. తల 2 ముక్కలుగా పగిలిపోవడంతో ఆ ఫేస్‌ని మనకి సరిగ్గా చూపించరు. అర్జున్‌కి శ్వేత అంటే చాలా ఇష్టం. పైగా లాస్ట్ మూమెంట్‌లో కూడా శ్వేత భరత్‌కి కాల్ చేస్తుంది. అయినా కూడా భరత్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి శ్వేత చాలా ఫీల్ అవుతుంది. అందుకని అర్జున్ భరత్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఇంకా కొంతకాలం తర్వాత అర్జున్‌ని భరత్ అబ్రాడ్‌కి తీసుకెళ్తాడు. సో, మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్టింగ్‌లో చూపిస్తారు కదా! అర్జున్‌కి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది అని. ఆ అమ్మాయి శ్వేత వాళ్ళ ఫ్రెండ్. అబ్రాడ్‌లో జాబ్, స్టడీస్ ఎలా ఉంటాయి అని అడుగుతూ బాలు గురించి టాపిక్ తీసుకొస్తుంది. "బాలు మీ ఫ్రెండే కదా! బాలు మీతో ఎలా ఉంటాడు?" అని అడుగుతుంది. బాలు మాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. మాతో బాగానే ఉంటాడు. అయినా బాలు గురించి ఎందుకు అడుగుతున్నావు? బాలు నీకెలా తెలుసు అని అర్జున్ అడిగితే అప్పుడు ఒక విషయం చెప్తుంది. యాక్చువల్‌గా శ్వేతకి బాలు ఎప్పటినుంచో తెలుసు. వాళ్ళిద్దరు లవ్‌లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత బాలు శ్వేత విషయంలో ఎక్కువ పొసెసివ్‌గా ఒక సైకోగా బిహేవ్ చేస్తుంటాడు. శ్వేత ఫోన్‌లో మెసేజ్ చేస్తుంటే ఫోన్ చెక్ చేయడం, ఎవరైనా అబ్బాయితో మాట్లాడితే గొడవ చేయడం అలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడు. దాంతో శ్వేతకి బాలు మీద ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు బాలు వేరే అమ్మాయితో ఉండడం చూసి శ్వేత బాలుని అవాయిడ్ చేసిద్ది. ఇంకా బాలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని కొడతాడు. అండ్ ఇంకా ఫోన్ కాల్స్‌తో మెసేజెస్‌తో టార్చర్ చేస్తూ ఉంటాడు. అదంతా శ్వేత తన ఫ్రెండ్‌కి చెప్పుకొని చాలా బాధపడుతుంది.
అలా తన బర్త్‌డే రోజు కూడా బాలు తనని కలవాలని ఫోన్ చేస్తాడు. బాలు ఇంటి బయటే ఉన్నానని చెప్పేసరికి, ఇంక శ్వేత కూడా తప్పక బాలుని కలవడానికి వెళ్తుంది. సో, ఆ టైంలోనే అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు అని శ్వేతని అడగడం, ఫ్రెండ్‌ని కలిసి వస్తాను అని శ్వేత చెప్పడం జరుగుతుంది. అలా శ్వేత బాలు కారు ఎక్కుతుంది. సో, ఈ విషయమంతా శ్వేత ఫ్రెండ్ అర్జున్‌కి ఫోన్ కాల్‌లో చెప్తుంది. ఇంకా అర్జున్‌కి నిజంగా శ్వేత చనిపోవడానికి బాలునే రీజనా అని డౌట్ వస్తది. అందుకు అర్జున్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి శ్వేతాని యాక్సిడెంట్ చేసిన కార్ డ్రైవర్ పేరేంటి అని అడుగుతాడు. వాళ్ళ నాన్న వీర్ రాజు అని అంటాడు. తర్వాత అర్జున్ బాలు ఫోన్‌కి ఒక ర్యాండమ్ ఫోన్ నుంచి ర్యాండమ్ అకౌంట్ నెంబర్ పంపించి, "ఈ అకౌంట్‌కి డబ్బులు పంపకపోతే నీ సంగతి చూస్తా" అని మెసేజ్ చేస్తాడు. బాలు ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే ఆ అకౌంట్‌కి మనీ కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. సో, బాలు టెన్షన్ పడ్డం, అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం ఇవన్నీ చూసి ఇంక శ్వేతాని చంపింది బాలునే అని అర్జున్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలా విషయమంతా అర్జున్ భరత్‌కి, ప్రవీణ్‌కి చెప్పి బాధపడతాడు. అయితే ప్రవీణ్ ర్యాండమ్ అకౌంట్‌కి బాలు మనీ పంపాడా? ఎవరిది ఆ అకౌంట్? అని అర్జున్‌ని అడుగుతాడు. దానికి అర్జున్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భరత్ ఏమో నిజాలు తెలుసుకోకుండా ఏదో మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ప్రవీణ్ ఇప్పుడేం చేస్తావని అడిగితే, ఏదైతే అదయింది. బాలు పేరెంట్స్‌కి జరిగింది చెప్పేస్తాను అంటాడు. అదే బాలుని చంపింది అర్జున్ అని చెప్పేస్తా. ఇంకా వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అదే అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో భరత్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. నిజానికి భరత్‌కి కూడా చెల్లెలు శ్వేత అంటే చాలా ఇష్టం. సరదాగా ఉంటూ శ్వేతని ఆట పట్టిస్తూ ఉంటాడు. అలాగే శ్వేతకి ప్రాజెక్ట్ వర్క్ కోసం తన చైన్ అమ్మేసి ఎవరికీ తెలియకుండా ల్యాప్‌టాప్ కొనిస్తాడు. సో, ఫ్యామిలీ కోసం భరత్ చాలా కష్టపడతాడు. ఆ కష్టాన్ని శ్వేత అర్థం చేసుకొని మోటివేట్ కూడా చేస్తుంది. అలాంటి చెల్లెలు చనిపోయింది అని తెలిసి చాలా బాధపడతాడు. అంత కష్టంలో తన ఫ్యామిలీకి తోడు లేడని భరత్ వాళ్ళ నాన్నకి సారీ చెప్తాడు. కానీ భరత్ బాధని అర్థం చేసుకోకుండా అర్జున్ తన మీద కోపడతాడు. సో, ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకున్న ప్రవీణ్ భరత్ దగ్గరికి వచ్చి బాలు వాళ్ళ పేరెంట్స్ వచ్చే టైం అయింది, వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. నెక్స్ట్ సీన్‌లో బాలు పేరెంట్స్ రూమ్‌కి వస్తారు. బాలు వాళ్ళ మదర్ బాలు బాడీని చూసి చాలా ఏడుస్తది. బాలు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, "పుట్టినరోజుకి ఇలాగే నా కొట్టుకునేది. నా కొడుకు నాకు దూరమయ్యాడు. మీరు తీసుకొస్తారా?" అని బాధపడుతుంది. వాళ్ళ నాన్న కూడా బాలు ఫ్రెండ్స్‌ని కొడతాడు. అలా కొడుతూ కింద పడిపోయి బాలు బాడీని చూసి చాలా ఏడుస్తాడు. నెక్స్ట్ సీన్‌లో ప్రవీణ్, భరత్ ఇద్దరూ కలిసి బాలు వాళ్ళ నాన్నకి నిజం చెప్పాలని వెళ్తారు. కానీ భరత్ మాట్లాడే లోపే బాలు వాళ్ళ నాన్న భరత్‌తో మాట్లాడుతూ, "నీకో విషయం చెప్పాలి. చెప్పేస్తే నాకు గుండెల్లో ఉండే భారం తగ్గిపోతుంది" అని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక 6 నెలల ముందు ఒకరోజు రాత్రి బాలు నాకు కాల్ చేసి ఏడుస్తూ భయపడుతున్నాడు. ఏం జరిగింది అని అడిగితే చెప్పడం లేదు. అందుకని ఇంటికి రమ్మని పిలిచి విషయం తెలుసుకున్నాను. ఏదో గొడవలో బాలు మీ చెల్లెల్ని కారులో నుంచి తోసేశాడు. దిగి వెళ్లి చూస్తే శ్వేత తల ఒక రాయికి తగిలి చాలా బ్లడ్ పోయింది. ఉన్నది ఒకగానొక కొడుకు. తనని కాపాడుకోవడానికి ఇలా చేశాను. నాకు తెలిసిన డ్రైవర్‌ని జైలుకి పంపించాను అని చెప్పి భరత్ చేతులు పట్టుకొని, "నన్ను క్షమించు. మీ ఫ్యామిలీకి చాలా ద్రోహం చేశాను. యాక్సిడెంట్ తర్వాత శ్వేత ఇంకా బ్రతికే ఉంది. కానీ బాలుకి ఏం చేయాలో తెలియక భయంతో ఊరికి దూరంగా పారిపోయాడు. ఆ తర్వాత ఎప్పటికో నాకు ఫోన్ చేశాడు. ఒకవేళ ముందే నాకు ఫోన్ చేసి చెప్పుంటే నీ చెల్లెల్ని కాపాడేవాడినేమో" అని చెప్పి భరత్ కాళ్ళు పట్టుకొని, "నన్ను క్షమించు. నీ చెల్లెలికి చాలా ద్రోహం చేశాను" అని చాలా ఏడుస్తాడు. అదంతా విని భరత్ కూడా చాలా ఏడుస్తాడు. "ఇవన్నీ మీ ఆంటీకి తెలిస్తే చాలా ఏడుస్తుంది. తనని పడుకోనివ్వండి. తను లేచేలోపు మిగతా కార్యక్రమాలు కానిచ్చేద్దాం" అని అంటాడు. ఇంకా అందరూ కలిసి బాలు బాడీని ఇంటి వెనక బ్యాక్ యార్డ్‌లో పూడ్చిపెడతారు. ఇంకా బాలు పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాలు వాళ్ళ నాన్న వెళ్లే ముందు భరత్ ప్రవీణ్‌తో మాట్లాడుతూ, "పిల్లలు జాగ్రత్త. వాళ్ళేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇల్లు కూడా నేనే కొనేస్తా" అని ధైర్యం చెప్తాడు. ఇంకా భరత్, ప్రవీణ్ బాలు పేరెంట్స్‌ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి ఇంటికి తిరిగొస్తారు. అలా ఇంటికొచ్చిన తర్వాత లోపలికొచ్చాక భరత్ పాకెట్‌లో నుంచి పాయిజన్ బాటిల్ కింద పడి పగిలిపోతుంది. అది చూసి ప్రవీణ్‌కి డౌట్ వస్తది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే పాయిజన్ బాటిల్ కూడా ఫేకే. అర్జున్ బాలుని చంపాలని బీర్ బాటిల్‌లో వేసిన పాయిజన్ నిజమైన పాయిజన్ కాదు. అసలు అర్జున్‌కి బాలునే శ్వేతని
చంపాడు అని నిజం తెలిసిన రోజే అర్జున్ భరత్‌కి చెప్పేస్తాడు. అప్పుడే ఇద్దరు కలిసి బాలుని చంపాలని ప్లాన్ చేస్తారు. కానీ అర్జున్‌కి ప్రాబ్లమ్ రాకూడదు అని అర్జున్ కోపాన్ని కంట్రోల్ చేయాలని ఫేక్ పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి భరత్ అర్జున్‌కి ఇస్తాడు. నిజానికి బాలు బర్త్‌డే పార్టీ అప్పుడు కూడా భరత్ ఆ ఇంటి బయటే ఉంటాడు. ఆ పార్టీలో బాలు ఒక టైంలో ఇంటి బయటికి వస్తాడు. ఆ టైంలో భరత్ రియల్ పాయిజన్‌ని బాలుకి ఇంజెక్ట్ చేస్తాడు. తర్వాత అర్జున్ భరత్‌కి కాల్ చేసినప్పుడు తనకేమీ తెలీదు అన్నట్టు వాళ్ళందరితో ఉంటాడు. అర్జున్ ఏమో తను ప్లాన్ చేసినట్టు బాలు చనిపోయాడని హ్యాపీ అవుతాడు. కానీ అర్జున్‌ని కాపాడాలని భరత్ వేరే ప్లాన్ వేస్తాడు. సో, మొత్తానికి తమ చెల్లెల్ని చంపిన బాలుని చంపేసి రివెంజ్ తీర్చుకుంటారు. సో, మూవీ అలా ఎండ్ అవుతుంది.